కినోవా సాలడ్. కినోవా సాలడ్. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో సాలడ్ అంటే మనకి చాలా చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అండ్ మీరు కూడా చాలా తీసుకొచ్చారు. మనకి కార్న్ దగ్గర నుంచి, అలాగే మనకి క్యాప్సికమ్స్ లో కూడా 2 రకాలు తెచ్చుకున్నాం కదా? ఎస్, అవును, రెడ్ అండ్ గ్రీన్. ఒకటేమో గ్రీన్ పెప్పర్స్, ఇంకోటేమో మనకి రెడ్ కలర్. అండ్ అలాగే మనకి అవకాడో కూడా తెచ్చుకున్నాము. అండ్ కీన్వా, అలాగే క్యాబేజ్, అండ్ ఇంకొకటి ఏం ఇది బ్లాక్ బీన్స్. ఇంకా చెరీస్. చెరీ టమాటోస్. ఓకే, మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. సో ఫస్ట్ మనం డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసేసుకుందాము. దీనికి ఫస్ట్ లెమన్ స్క్వీజ్ చేసుకుని పెట్టేసుకుందాం. అలాగే. సో మనకు డ్రెస్సింగ్స్ కూడా బయట చాలా దొరుకుతున్నాయి మార్కెట్లో. అలా కాకుండా మనం ఇలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కనుక టేస్ట్ ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుంది అండ్ ప్రిజర్వేటివ్స్ ని కూడా అవాయిడ్ చేస్తుంది. యా, ఎగ్జాక్ట్లీ. అండ్ కొంచెం ఫ్రెష్ గా కూడా ఉంటుంది. ఎస్. సో నిమ్మకాయ పిండేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటి? ఆలివ్ ఆయిల్ కూడా. ఓకే, సాలడ్స్ అంటే కొంచెం ఎక్కువ ఆలివ్ ఆయిలే వాడుతూ ఉంటాం. ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఈ పెప్పర్ ని కొంచెం మనం క్రష్ చేసి వేసుకుందాం. ఓకే. సో కొంచెం క్రష్ చేసింది ఇందులో వేసేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక స్పూన్. కొంచెం జీరా పొడి, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం. సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో పెప్పర్ వేసుకున్నాము, జీరా పొడి వేసుకున్నాము, అలాగే కారం కూడా వేసుకున్నాము. యా, ఇది మన డ్రెస్సింగ్ ప్రిపేర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా 1 by 1 వేసేసుకుందాం. అలాగే. సో ఫస్ట్ వెజీస్ వేసుకుందాము. సో కొన్ని రెడ్ బెల్ పెప్పర్స్, అలాగే గ్రీన్ బెల్ పెప్పర్స్ కూడా, పర్పుల్ క్యాబేజ్ వేసుకుంటున్నాం ఇక్కడ. సో ఈ పర్పుల్ క్యాబేజ్ లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, వైటమిన్ సి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, అండ్ ఇది ఫ్యాట్ బర్న్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే. సో పర్పుల్ క్యాబేజ్. సో సమ్ టైమ్స్ మనకు కలర్ వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయని చెప్తాను. సో బికాస్ ఆఫ్ ఫ్లేవనాయిడ్స్ అనమాట. అవును. అలాగే స్వీట్ కార్న్ కూడా. సో డైరెక్టే కదా, మనం ఏం బాయిల్ చేసుకోలేదు కదా? లేదు, డైరెక్ట్ అయినా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, చెరీ టొమాటోస్, అవకాడో కొంచెం వేస్తున్నాను, చిన్న ముక్కలుగా కట్. యా, అంతే. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా వేయాలి. ఇది కూడా మనకు చక్కటి ప్రోటీన్ లాగా అనమాట, బ్లాక్ బీన్స్. ఫైనల్లీ కినోవా. ఓకే. సో నేను ఎవరికైతే చెప్పానో అసలు టైం ఉండదు తినడానికి అని, ఈ ఫైబర్ ప్రోటీన్ కాన్సెప్ట్ ఏదైతే చెప్పానో ఇందులో వచ్చేస్తుంది. ఓకే. యాడ్ చేసిన వెజ్జెస్ అన్నిట్లో కూడా ఫైబర్, బ్లాక్ బీన్స్ లో ప్రోటీన్, కినోవా వచ్చేసి కార్బ్స్. ఓకే. సో కంప్లీట్ గా అవి 3 కూడా మనం టచ్ చేసినట్టు ఉంటుంది ఈ సాలడ్ తీసుకుంటే. ఓకే. సో కిన్వాని మనం ఉడకబెట్టుకున్నాం కదా? యా, ఉడకబెట్టేసుకున్నాం. దీన్ని కంప్లీట్ గా కుక్ చేసేసుకుంటాం అనమాట. సో మిగతా అన్ని కూడా రా వేసేస్తాము, కిన్వా మాత్రం మనం కుక్ చేసుకుని వేసుకుంటాం. ఎస్. సో దీనిలో ఉండే స్పైసెస్ సరిపోతాయా దీనికి? యా, సరిపోతుంది. ఎట్లాగో మనం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసాం కదా డ్రెస్సింగ్ లో, అది సరిపోతుంది. పల్లవి, మరి కంప్లీట్ గా మనం ఒక 5 minutes అయితే సెట్ అవడానికి టైం ఇచ్చాము. మరి సెట్ అయినట్టేనా? యా, సెట్ అయినట్టే. మనం సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఓకే అమూల్య, కినోవా సాలడ్ రెడీ. ఓకే.
కీన్వా సాలడ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కీన్వా సాలడ్ కి కావాల్సిన పదార్థాలు: నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, మిరియాలు, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, ఎర్ర క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, పర్పుల్ క్యాబేజీ ముక్కలు, మొక్కజొన్న గింజలు, ఉల్లిపాయ ముక్కలు, చెర్రీ టమాటోస్, అవకాడో ముక్కలు, ఉడికించుకున్న నల్ల రాజ్మా, ఉడికించుకున్న కీన్వా సాలడ్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, దంచిన మిరియాలు, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, ఎర్ర క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, పర్పుల్ క్యాబేజీ ముక్కలు, అలాగే మొక్కజొన్న గింజలు, ఉల్లిపాయ ముక్కలు, చెర్రీ టమాటోస్, అవకాడో ముక్కలు, ఉడికించుకున్న నల్ల రాజ్మా, తర్వాత ఉడికించుకున్న కీన్వా కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కీన్వా సాలడ్ రెడీ.